తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ఇస్కాన్ ధర్మ ప్రచార రథంతో నగర సంకీర్తన నిర్వహించారు. హరే రామ హరే కృష్ణ అంటూ హరినామాలు ఆలపిస్తూ పట్టణ వీధుల్లో సంకీర్తన నిర్వహించారు. ముందుగా మందిర అధ్యక్షులు కాంతేటి వెంకటరాజు ఇస్కాన్ సభ్యులను సత్కరించారు. అనంతరం సంకీర్తనతో హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి జేపీ రోడ్లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు నగర సంకీర్తన నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఇస్కాన్ సభ్యులు పాల్గొన్నారు. ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ భీమవరంలో ఉన్నటువంటి ఆలయం గొల్లగూడెంలో కట్టడం జరిగింది. ఆ ఆలయం తరపుని మరి ఈరోజు నగర సంకీర్తన చేయాలనేటువంటి కార్యక్రమం హౌసింగ్ బోర్డు వెంకటేశ్వర దేవాలయం నుంచి మొదలయ్యి అలాగే జలపాల రోడ్లో ఉన్నటువంటి వెంకటేశ్వర దేవాలయం వరకు కూడా ఈ నగర సంకీర్తన జరుగుతుంది. మరి లాస్ట్ టైం కూడా ఒక 7-8 సంవత్సరాల క్రితం ఈ భక్తి వికాస్ స్వామీజీ వారు ఇక్కడికి ర్యాలీ రావడం జరిగింది. ఆ రథం కూడా ఇక్కడ నుంచే మనం తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ నుంచి జోల్పాల రోడ్లో ఉన్నటువంటి మందిరం దగ్గరికి దాకా అప్పుడు చేయడం జరిగింది. పెద్ద అయిన అందరం మీద కలవడం జరిగింది. వారు కూడా ఇప్పుడు మళ్ళీ రావడం అంటే చాలా అదృష్టం. మరి ఇటువంటి మరి ఇతర కంట్రీస్ వారు కూడా మన హిందూ తత్వం మీద హిందువులే అందరూ బంధువులు అనేటువంటి కార్యక్రమంలో మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ పాల్గొనాలనేటువంటి ఉద్దేశంతో కూడా మరి వీరు వేరే కంట్రీ నుంచి ఈయన రావటం ఒక 20 సంవత్సరాల నుంచి మరి హరే కృష్ణ మరి ఇక్కడ సేవ చేసుకోవడం అనేటువంటిది చాలా మోభావం. మరి మన హిందువులందరూ కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంచుకుని ఇక ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా దిగ్విజయం చేయాలని చెప్పి మరీ కోరి ప్రార్థిస్తున్నాం. మరొకసారి ఈ హరే కృష్ణ ఇస్కాన్ టెంపుల్స్ వారి ఒక ప్రతినిధులందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఇది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన పేరాబత్తుల రాజశేఖరంకు కూటమి నాయకులు అభినందనలు తెలియజేశారు. మండల కేంద్రమైన ఆకివీడు టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ మండల అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్ ఆధ్వర్యంలో ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్సీ రాజశేఖరం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం కేకును కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గంధం ఉమ, గొంట్ల గణపతి, వెంకట్రావు, కిమిడి నాగరాజు, డివి రమణమూర్తి, జనసేన పార్టీ నాయకులు పిల్లా నరసింహారావు, చిరంజీవి సత్యనారాయణ, బీజేపీ నాయకులు కట్రడి ఏడుకొండలు, చింత ఆదిశేషు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మొన్న 27వ తారీఖు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మంచి మెజార్టీతో ఉత్తీర్ణ జరిగింది. అయితే ఈ రోజు గడిచిన 8 నెలల్లో ప్రభుత్వం మీద వైఎస్ఆర్సీపీ పార్టీ అనేక రకాల విమర్శలు చేస్తా ఉంటే ఈ విమర్శలు అన్నింటినీ కూడా తిప్పికొట్టి మన రాష్ట్రంలో ఇటు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు 4 జిల్లాల్లో కూడా పట్టభద్రులందరూ కూడా ఘనమైన మెజార్టీని కూటమికి ఇవ్వడం జరిగింది. దీని అర్థం ప్రభుత్వం మంచి పనితీరులో నడుస్తుందని చెప్పని వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రత్యేకంగా ఆకివీడు మండలంలో 2000 పైచీలకు ఓట్లుంటే అహర్నిశలు కష్టపడి మండల అధ్యక్షుడు మడుగు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా అటు జనసేన కానీ, ఇటు తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి అత్యధిక ఓటు శాతం నమోదయ్యే విధంగా కృషి చేయడం జరిగింది. ఇది అటు జిల్లాలోనే జరిగిన పర్సంటేజ్ కన్నా ఇక్కడ ఆకివీడు మండలం అత్యధిక పర్సంటేజ్ రావడం, అది ఇక్కడ మనం చేసిన కార్యకర్తలు చేసిన వర్క్ నిబద్ధత అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ అత్యధిక మెజారిటీని ఇచ్చినటువంటి పట్టభద్రులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి గడిచిన 9 నెలల కూటమి ప్రభుత్వ పాలనకు ఈ యొక్క
భారీ విజయం ఒక మచ్చు తునక. మరి గడిచిన 9 నెలలుగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలోని పరిపాలనని గాడిలోకి పెడుతూ అభివృద్ధి దిశగా ఈ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తూ మరి ఇటు పోలవరం, అటు అమరావతిని, అలాగే అనేకమైనటువంటి పరిశ్రమల్ని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి తద్వారా పట్టభద్రులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చేస్తున్నటువంటి ప్రయత్నాలకు మరి అదే విధంగా డిఎస్సి పై మరి అపార నమ్మకంతో మరి ప్రభుత్వం యొక్క ప్రకటన విశ్వసించినటువంటి పట్టభద్రులకు మరి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. మరి ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఘనమైన మెజార్టీతో మరి గెలవటం జరిగింది. మరి ఈ కారణానికి గెలవడానికి అత్యధిక మెజార్టీ రావడానికి బాధ్యులైనటువంటి పట్టభద్రులందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలందరూ కూడా మరి మా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి ఎంతో కష్టపడి మరి మెజార్టీ రావడానికి కారణంగా భావించున్నాం. అందరూ కూడా ఎటువంటి శక్తికి మించి కూడా కష్టపడి మెజార్టీ తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి పేరబత్తుల రాజశేఖరం గారిని మరి ఎన్డీఏ కూటమి అభ్యర్థి తరఫున నిలబెట్టడం జరిగింది. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల అలా ఉమ్మడి అభ్యర్థిగా మరి ఎన్డీఏ కూటమి మరి ఆయన చాలా కష్టపడడం జరిగింది. మరి అందరూ కూడా గ్రాడ్యుయేట్ గా ఆయన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటాం. మరి ఎన్డీఏ కూటమిలో అతిపెద్ద విజయంగా ఇది భావిస్తాం. ఎప్పుడైతే ఎలా అయితే మన రాష్ట్రాన్ని మరి ఒక ఎన్డీఏ కూటమి గెలిపించి అత్యధిక మెజారిటీతో గెలిపించి రాష్ట్రాన్ని కాపాడారో, 5 సంవత్సరాలు గత ప్రభుత్వం 5 సంవత్సరాలు విధ్వంసం సృష్టి చెల్లింది. అలాగే ప్రజలందరూ తెలుసుకొని మరి ఎన్డీఏ కూటమికి జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థుల్ని ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నారు. అలాగే ఈ రోజు పట్టభద్రుల మరి ఒక ఎమ్మెల్సీకి అభ్యర్థిగా గెలిపించినందుకు మరి గ్రాడ్యుయేట్స్ అందరికీ, టీచర్స్ కి, అలాగే అందరికీ కూడా కౌన్సిలర్లకి, తెలుగుదేశం నాయకులకి, జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున నా భార్య తరపున, మా తరపున, నా ఈ యొక్క జనసేన కార్యకర్తల తరపున కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను. పట్టభద్రుల ఎమ్మెల్సీగా శ్రీ పేరాబొత్తుల రాజశేఖరం గారు అఖండ మెజారిటీతో గెలిపించిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శృంగేరి మహాక్షేత్రంలో రూపుదిద్దుకుంటున్న హరిహర స్తూపంలో నిక్షితం చేసేందుకు శివరామ హరిహర నామావృత యజ్ఞ పత్రాలకు పంచారామ క్షేత్రం భీమవరం గునుపూడి సోమేశ్వరుని సన్నిధిలో పూజలు నిర్వహించారు. శృంగేరి పీఠాధిపతి భారతీయ తీర్థస్వామి ఆదేశాల మేరకు భారతదేశం అంతటా హరిహర నామావృత యజ్ఞ పత్రాల లేఖనం ప్రారంభించినట్లు యామిజాల కృష్ణ పవన్ కుమార్ శర్మ తెలియజేశారు. పట్టణంలో భక్తుల ద్వారా సుమారు 1,00,000 నామపత్రాలు పూర్తి చేసిన సందర్భంగా వాటితో సోమేశ్వరాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి సమర్పించారు. ఈ పత్రాలను శృంగేరి పంపిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దర్భ అచ్యుతరామ శర్మ, తునికిపాటి హరిశర్మ, కొమ్ము శ్రీనివాస్, ఆకుల సుబ్బలక్ష్మి, సోమేశ్వర స్వామివారి ఆలయ అర్చకులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
జగద్గురు పరమేశ్వరి యొక్క స్వరూపం, ఆదిశంకరాచార్య యొక్క ప్రధాన పీఠం, శ్రీ భారతీ తీర్థస్వామి వారి యొక్క శ్రీ విధిశేఖర భారతీ తీర్థస్వామి వారి యొక్క పాదాలకు నమస్కారం చేసుకుంటూ భీమవరం పంచారామ క్షేత్రం నందు వేయించేసి ఉన్న సోమేశ్వర స్వామి వారి యొక్క ఆలయం వద్ద భారతీ తీర్థస్వామి వారి యొక్క ఆజ్ఞ మేరకు హరిహర లేఖన యజ్ఞం సుభాషిణులతో, పిల్లలతో, పెద్దలతో విరిగా సుమారు 1,00,000 కాగితాలు మేమందరము కూడా స్వామివారి యొక్క ఆజ్ఞ మేరకు రాయించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సహకారం చేసినటువంటి ప్రతి జిల్లా, ప్రతి ఊరు, ప్రతి గ్రామం నుంచి సహకారం చేసినటువంటి బ్రాహ్మణులకు, అలాగే ఆ పురజనులకు, ఆ ఊరిలో ఉండేటువంటి పెద్దవాళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి, భారతీ తీర్థ స్వామి వారి యొక్క అనుగ్రహం కలిగి వారి కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ శారదే పాహిమాన్ శంకర రక్షమాం. ధర్మము, హిందూ ధర్మం అనేది ఒక మతము కాదు, ఒక ధర్మం. ఏ ధర్మం వ్యాప్తిగా ఉండాలి, లోకము సుభిక్షంగా ఉండాలని చెప్పని జగద్గురువులు కాబట్టి ఆ శివుడే శంకరుడిగా వచ్చారు. ఆ శంకరుడి యొక్క పీఠంలో తరాలు, 100 తరాలు నడుస్తూ ఈనాటికి మనకి జగద్గురువులుగా భారతీ తీర్థస్వామి వారు, ఆయన శిష్యుడిగా విధుశేఖర భారతీ స్వామి వారి ఆశీస్సులతో ఇంతటి యజ్ఞాన్ని ప్రజలందరూ, భక్తులందరూ చేయడం జరిగింది. దీనికి సహకరించిన వారందరూ కూడా స్వామివారి యొక్క శిష్యులుగా ఉన్నాం. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. ఈశ్వర పరమేశ్వర భీమవరం పంచారామ క్షేత్రంలో గత 2 నెలల నుంచి శివకోటి, రామకోటి సామూహికంగా చిన్నలు పెద్దలు అందరూ, మహిళలు పురుషులు అనే భేదం లేకుండా పంచారామ క్షేత్రంలో శివకోటి, రామకోటి రాయడానికి అవకాశం కల్పించిన పూజ్యులు యాంజాల్ రామం గారి మనవులైన పవన్ కృష్ణ గారికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఒక పని చేయాలంటే ఎవరైనా వారింట్లో వారు రాసుకోవాలి, కానీ సామూహికంగా చేసిన దానికి చాలా బలం ఉంటది, ఈశ్వరుడు కూడా ఆజ్ఞ ఉంటది. ఇందుకు మాకు అవకాశం కల్పించిన కృష్ణ గారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం టూటంలోని ఆర్ఆర్డీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు మహిళా అధికారులు, అధ్యాపకులను సత్కరించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ వికే జ్ఞాన ప్రసూన అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన మహిళా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అహ్మదునిసా, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుబ్బలక్ష్మి, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సత్యసుధామలు మాట్లాడుతూ మహిళలు అనుకువగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో శక్తి సామర్థ్యాన్ని, ధైర్యాన్ని, తెలివితేటలను ప్రదర్శించాలని, ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనూ కింది స్థాయి నుండి ఐఏఎస్ వరకు ఉద్యోగాల్లో పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా ముందుకు వెళుతున్నారని, ప్రధానంగా మహిళలు సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవిస్తూ తమ శక్తి సామర్థ్యాలతో కుటుంబాల అభివృద్ధికి బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం విశ్రాంత అధ్యాపకులు, తెలుగు పండితులు కలిగొట్ల గోపాల శర్మ, అరసవల్లి ఈశ్వరమ్మ, వీర వెంకటాచారి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్, డాక్టర్ కాకుమారి శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపల్ జ్ఞాన ప్రసూన, మహిళా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అహ్మదునిసా, మోటార్ వెహికల్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ సుబ్బలక్ష్మి, సత్యసుధామ, వైస్ ప్రిన్సిపల్ లక్ష్మీకాంతలను సాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అరవింద స్వామి, జి ఉమామహేశ్వరి, ఎల్ నరసింహారావు, జి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీకు 5,000 కడితే మీకు జాబ్కి సంబంధించి ఎంట్రీ ఫ్రీగా జరుగుతుందని చెప్పేసి ఒక్కొక్కసారి తెలుసో తెలియకో ఓటీపీస్ అది క్లిక్ చేసి చెప్పేస్తా ఉంటాం. అలాంటి వాటికి కానీ మీరు లోన్ అయితే కనుక భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే 1930కి ఎప్పుడైతే మీరు కాంటాక్ట్ చేస్తారో ఇమీడియట్గా మీ యొక్క ప్రాబ్లం వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడైతే మీ ప్రాబ్లం వాళ్ళకి చెప్పడం జరుగుతుందో వితిన్ ½ an hourలో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది. ½ an hour దాటిందంటే లేదా ఈవెన్ 1 hour వరకు టైం ఉంటుంది. ఆ టైం లోపల కనుక మీరు దాన్ని ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయకపోతే మీ అమౌంట్ వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు 1930 అనే నెంబర్ కూడా మీ దగ్గర ఉంచుకోండి. ఇదేంటంటే సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా ఇబ్బంది అయినప్పుడు తెలుసో తెలియక ఒక్కొక్కసారి ఓటీపీ క్లిక్ చేసిన మన యొక్క లింక్స్లో మనకు తెలియకుండా మన అమౌంట్ ఏదైనా వెళ్ళిపోయే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇన్సూరెన్స్ అది చేయించుకోవాలి. నెక్స్ట్ 2 వీలర్స్ మీద ప్రయాణించిన వాళ్ళందరూ కూడా హెల్మెట్లు ధరించాలి. సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది భీమవరంలో. ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు.
అలాగే స్టూడెంట్ లైఫ్లో గవర్నమెంట్ కాలేజెస్లో చదువుకుని మనం పైకి రాలేము, మంచి పొజిషన్స్లోకి వెళ్ళలేమో అనుకోవడం తప్పండి. నేను చదువుకుంటూ కూడా మొత్తం అంతా గవర్నమెంట్ ఎడ్యుకేషన్. కళాశాలలో విజ్ఞాన వేదిక, అలాగే అరసవల్లి ఈశ్వరమ్మ వీర వెంకటాచార్య చారిటబుల్ ట్రస్ట్, అలాగే మా తెలుగు పండితులు కలిగొట్ల గోపాల శర్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి ఇక్కడ మహిళలను గౌరవించుకున్నటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సమాజంలో మహిళలు మనం ఒక్కరోజే కాదు 365 రోజులు కూడా వాళ్ళని గౌరవించుకుంటూ వారికి సముచిత స్థానం ఇస్తూ మరి ఏదైతే కుటుంబ బాధ్యతలో ప్రధానంగా మహిళలదే మరి ప్రధానమైన పాత్ర, ఒక పిల్లలను పోషించడంలో కానీ వాళ్ళకి విద్యాబుద్ధులు కానీ వాళ్ళ పెంపకం అంతా కూడా పూర్తి బాధ్యత మహిళలదే. తర్వాత మనం ఏ రంగంలో కూడా ముందుకు రావాలంటే పూర్తిగా ఒక కుటుంబ వ్యవస్థకి చూసినట్టయితే మరి ప్రధానంగా మహిళల పాత్ర ఎక్కువగా ఉంటుంది. పురుషుడు సంపాదన తప్పించి మరి ఉన్న విషయాల్లో ప్రతి ఒక్కదానిలో కూడా మహిళలు మన అగ్రస్థానంలో ఉంటారు. అటువంటి మహిళలకు సమాజంలో మంచి గౌరవాన్ని మనం వారికి కలిగేలాగా మనం ప్రవర్తిస్తూ, ముఖ్యంగా వారు అన్ని రంగాల్లో కూడా వాళ్ళ గతంలో కన్నా ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పదంలో ఉన్నారు. వాళ్ళ మహిళ ఐఏఎస్ దగ్గర నుంచి మరి కింద స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగస్తుల్లో కూడా వాళ్ళ మహిళలు ముందున్నారంటే మనం అత్యవశక్తి కాదు. అలాగే ఈ సందర్భంగా మరి ఇక్కడ ఈ భీమవరం ఆర్ఆర్డిఎస్ కళాశాలలో మాకు అవకాశం ఇచ్చి మహిళలను గౌరవించినట్టు అవకాశం ఇచ్చినటువంటి కళాశాల మరి అధ్యాపక సిబ్బందికి, స్టాఫ్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దంతాలు బాగుంటేనే ఆహారాన్ని మంచిగా నమిలి మింగడంతో త్వరగా జీర్ణమై శక్తి వస్తుందని, దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలని దంత వైద్యులు డాక్టర్ ఎస్ గౌతమ్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం 32 డెంటల్ హాస్పిటల్లో ప్రపంచ దంత వైద్య దినోత్సవం సందర్భంగా డాక్టర్ గౌతమ్ మాట్లాడుతూ, మన దేశంలో చాలా మంది ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేస్తారని, పలు వ్యాధుల ప్రారంభ సంకేతాలు, లక్షణాలను ముందుగా గుర్తిస్తే అరికట్టవచ్చని అన్నారు. అవగాహన లోపం, కొన్ని రకాల అపోహలతో కూడా కొంతమంది చికిత్స మానుకొని దంత సంరక్షణపై నిర్లక్ష్యం చేస్తున్నారని, ప్రస్తుతం దంత వైద్య చికిత్సలో చాలా మార్పులు వచ్చాయని, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు దంత సమస్యలు అధికమవుతున్నాయని అన్నారు. బ్రష్ చేసుకునే విధానం, తినే ఆహారంపై సరైన శ్రద్ధ వహించకపోవడంతో దంతాలు పాడవుతున్నాయని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ, మానవ శరీరంలో ప్రతి అవయవం సున్నితమైందని, నిర్లక్ష్య ధోరణితో వ్యాధి వచ్చే వరకు నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు. అనంతరం 22 మందికి ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించి డాక్టర్ గౌతమ్ను సత్కరించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దంతవైద్య దినోత్సవం సందర్భంగా రంగసాయి గారు మా క్లినిక్ యొక్క మమ్మల్ని గుర్తించి ఈ విధంగా మా దగ్గరికి వచ్చి మీరు ఇలా రకరకాల దంతవైద్య సేవలందరినీ కూడా అన్నింటినీ కూడా రకరకాల టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ నేను చాలానే బయట విన్నాను. మైక్రోస్కోపిక్ ట్రీట్మెంట్స్ కావచ్చు, స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తక్కువ కాస్ట్లో హై క్వాలిటీ మెటీరియల్స్తో మీరు భీమవరం ప్రజలకి, చుట్టుపక్కల ప్రజలకు కూడా చాలా అందుబాటులో ఉన్నారని నాకు ప్రత్యేకంగా చాలామంది చెప్పారండి. అందుకని మిమ్మల్ని నేను వచ్చి ప్రత్యేకంగా ఈ రోజున నాకు సత్కరించుకోవాలని చెప్పానని ఆయన మమ్మల్ని గుర్తించి మా దగ్గరికి వచ్చి మాకు ఇలా సత్కరించడం నాకు చాలా సంతోషం. ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ప్రజలందరూ కూడా దంతవైద్యం పట్ల మీరందరూ కూడా అంటే ఒక చులకన భావం అయితే డెంటల్కి వచ్చేసరికి నొప్పి వచ్చేంతవరకు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు అనే స్థాయిలోకి ఎక్కువ నెగ్లిజెన్సీ అంటే ఎక్కువ నెగ్లెక్టెడ్ ట్రీట్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా ప్రజలు ఉండకూడదని, కాస్ట్లీయెస్ట్ ట్రీట్మెంట్ జోలికి వెళ్ళకుండా ముందే దాన్ని పసిగట్టుకొని నివారణకి ఎక్కువ సహకరించాలని కోరుకుంటున్నాను. ఒక పన్ను పుచ్చిపోయి రూట్ కెనాల్ స్టేజ్కి వెళ్ళాలంటే 1 సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాలు పట్టే ఈ ట్రీట్మెంటు మనకి ఎట్లాగైనా కూడా ప్రతి 6 నెలలకి 8 నెలలకు ఒకసారి రొటీన్ డెంటల్ చెకప్లో ఉండి నార్మల్ క్లీనింగు, నార్మల్ చిన్న పుచ్చులనే మనం స్టార్టింగ్ స్టేజ్లోనే మనం అవగాహనలోకి తీసుకొని వాటిని చిన్న సిమెంట్స్తోనే మనం పెట్టుకోవడం వల్ల కాస్ట్లీ ట్రీట్మెంట్స్ నుంచి మనం బయటపడతాం. అట్ ద సేమ్ టైం పన్నుకి అనవసరంగా కూడా మనం రూట్ కెనాల్స్ కానీ గట్రా కానీ అటువంటి ట్రీట్మెంట్స్ కూడా మనం ఏమీ చేసుకోకుండా మనం ముందుగా నివారణగా మనం మన పళ్ళుని మనం కాపాడుకునే ఇది కూడా మనం చేసుకోవచ్చు. అందుకని చెప్పానని నివారణకి ప్రజలందరూ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, ఖచ్చితంగా డెంటల్ చెకప్ ప్రతి 6 to 8 months ఒకసారి జనరల్గా తీసుకోవాలని చెప్పానని అందరినీ కోరుకుంటూ, కాస్ట్లీ ట్రీట్మెంట్స్కి దూరంగా ఉండాలని చెప్పాను కూడా కోరుకుంటూ, ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ కూడా చక్కగా బ్రష్ చేసుకోండి. పళ్ళు తెల్లగా ఉండాలని ప్రతి నెల కొత్త బ్రష్లు మార్చొద్దు. అలాగని చెప్పాను 3 నెలల పైన కూడా వాడద్దు.
అలా ఈ విధంగా తిన్న వెంటనే కూడా నోరు బాగా పుక్కిలించుకోవాలి. ఈ విధమైన జాగ్రత్తలన్నీ కూడా మీరు తీసుకోగలిగితే ఖచ్చితంగా మీకు సివియర్ డెంటల్ ప్రాబ్లమ్స్ నుంచి మీరు దూరంగా ఉండొచ్చు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శరీరంలో అన్ని భాగాలు ముఖ్యమైనవే. ఏ భాగానికి ఏమొచ్చినా సరే తట్టుకోలేడు మనిషి. ఆరోగ్యంగా ఉన్నంతసేపు గంతులు వేస్తూనే ఉంటాం. కించెత్ అనారోగ్యం వచ్చేవాడికి కంగారు పడిపోయి దాట్లే పరిగెత్తూ ఉంటాం. అలా కాకుండా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉండాలంటే వైద్యులు చెప్పినట్టు వినాలి. ముఖ్యంగా ఇప్పుడు నోరు ఉంది, ప్రధానమైంది. అయితే దాంట్లో పళ్ళు, నాలిక, ఇవన్నీ దంతాలు ఇవన్నీ ఉంటాయి. దానికి మనం తినేస్తూ ఉంటాం, మళ్ళీ కడుక్కోకుండా మళ్ళీ తినేస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. అయితే ఒక్కసారి పంటి నొప్పి వచ్చిందంటే చాలా భయంకరమైన నొప్పి వస్తుంది. దానికి దంత వైద్యులు చాలా సూక్ష్మంగా వైద్యం చేస్తూ ఉంటారు. ఇవాళ డాక్టర్ గౌతమ్ మరి అనేక అద్భుతమైనటువంటి ఒక పరికరాలని తీసుకొచ్చి సూక్ష్మంగా దంత వైద్యం చేయడంలో ప్రధానమైన పాత్ర వహిస్తున్నారు. మరి డాక్టర్ గౌతమ్ దగ్గరికి అనేక మంది పేషెంట్స్ మేము అడిగాం. మేము అలా వెళ్ళామండి. వెళ్తే ఆయన చాలామంది వారం రోజులు 10 రోజులు నడుపుతూ ఉంటారు. 1 డేలో మాకు నయం చేసి పంపించారని చెప్తున్నారు. అది కాక గౌతమ్ గారిలో ఒక విషయం అంటే ఆయన దేశభక్తుడు. ఆయన హాస్పిటల్ ఒక ఆశ్రమంలా ఉంటుంది. ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పటికి వైద్యం పంటి నొప్పి తగ్గిపోతుందని నా అభిప్రాయం. అలాగే గొప్ప గొప్ప సైంటిస్టులు, గొప్ప గొప్ప దేశభక్తుల ఫోటోలన్నీ కూడా ఇక్కడ పెట్టి ఒక అవేర్నెస్ వచ్చిన పేషెంట్కి వారి ఫోటోలు చూసేప్పటికీ ఇక్కడ వైద్యం కూడా మర్చిపోయే పరిస్థితి ఉంది అక్కడ. అటువంటి డాక్టర్ గౌతమ్ మరి ఎస్ఎస్ఎన్ మూర్తి గారి అబ్బాయి మంచి అచీవ్మెంట్స్ చక్కగా సమాజంలో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే పేద విద్యార్థులకి లేదా ఇంకొకరికి పాదరపేరు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ దంత వైద్యంలో గొప్ప డాక్టర్గా పేరు పొందారు తక్కువ కాలంలో. మరి ఆయనకి ఈరోజు దంత వైద్య దినోత్సవం సందర్భంగా చిన్న సత్కారం చేసుకున్నాం. అయినప్పటికీ కూడా ఇవాళ సమాజంలో ఒక అద్భుతమైనటువంటి ఒక దేశభక్తి శైలిని మా గౌతమ్ గారు చూపిస్తున్నారని గర్వంగా చెప్పుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్లను మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొనెదెల నాగబాబు నామినేషన్ దాఖలుకి అవసరమైన పత్రాలు సిద్ధం. అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 10 మంది శాసనసభ్యులు సంతకాలు. ఇళ్ల సమస్యలపై ఈ నెల 8 నుండి 16 వరకు సైకిల్ యాత్ర. 17న కలెక్టరేట్ వద్ద ధర్నా. సిపిఎం జిల్లా కార్యదర్శి గోపాలన్ వెల్లడి. దేశ అభివృద్ధిలో పురుషులతో పాటు సమానంగా మహిళలు కూడా సహాయపడుతున్నారు. భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.